మీ పేరు? బాబురావు. ఏం చేస్తుంటారన్న? టైల్స్ మేస్త్రి. ఎలా ఉంటుంది అంటే ఈ ఎలక్షన్స్ అనేవి నెల రోజుల్లో ఉన్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు, కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గద్దె రామ్మోహన్ గారు పోటీకి వస్తూ ఉన్నారు కదా. వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది అంటారు? ఏం చెప్తారు? గద్దె రామ్మోహన్ వస్తుంది. అంటే ఎందుకని అదే అంతే, అదంతే తెలుగుదేశం. అలాగే అంటే ఏం చేశారు ఈ ప్రాంతానికి? ఏం మంచిగా చేస్తారు. అందరి బండ్లు ఇప్పటం, బండ్లు ఇవ్వటం, అన్ని పనులు మంచిగా చేస్తారు. కాబట్టి గద్దె రామ్మోహన్ గారు వస్తారు. కంపల్సరీ గెలుస్తారంటారు ఖచ్చితంగా. గ్యారెంటీ గెలుస్తాడు. 100%. అంటే ఈసారి మెజార్టీ ఏమైనా వస్తుందంటారా గద్దె రామ్మోహన్ గారికి ఇక్కడ? మెజార్టీ చెప్పలేము, గెలవటం గ్యారెంటీ. అంటే మీ ప్రాంతంలో ఇక్కడ ఈ రాణిగారి తోటలో ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? గెలుస్తాడండి. ఎంత మెజార్టీ అని మీకు అది గ్యారెంటీ గెలుస్తాడు. అంటే దేవినేని అవినాష్ గారు తిరుగుతున్నారు కదా, మేము మంచి చేస్తామని చెప్పి. అది తెలియదు మా ఆ విషయం నాది. గద్దె రామ్మోహన్ గారు గ్యారెంటీ గెలుస్తాడు 100%. అంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటారు గద్దె రామ్మోహన్ గారి? చాలా మంచోడు అండి. చిన్నపిల్లలతో కూడా మాట్లాడతాడు. ఎలాంటి వాళ్ళ దగ్గరికి ఏ ఫంక్షన్ అయినా వస్తాడు. అంటే ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు కదా, ఒక మాటలో ఏం చెప్తారు? ఏం లేదండి, మాకు పనులు లేకుండా చేశాడండి. ఇసుక లేదు, ఫస్ట్ రావడం ఇసుక మీద పడ్డాడు. వర్కర్ లేరు. మా దగ్గర 15 మంది ఉన్నోళ్ళు ఇవాళ 2 ఉన్నారు. కనీసం ఒక్క మనిషికి కూడా పని దొరకట్లేదు. అది ఏ వర్కర్స్కి పనులు లేవు. చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మేము పనులున్న నెలకు 1 రోజు 2 రోజులు ఉంటుంది. తిన్న గడవక అప్పులు చేసుకుని ఉంటున్నాం. అది విషయం. అంటే మీకు డబ్బులు ఇస్తున్నాం, పథకాలు ఇస్తున్నాం అంటున్నారు. మాకు ఆ డబ్బులు వద్దు, పథకాలు వద్దు. మేము 5 రోజులు చేస్తే ఆ డబ్బులు మాకే వస్తాయి. వాళ్ళ డబ్బులు అవసరం లేదు. అంటే మళ్ళీ గెలుస్తాను నేనే 175 అని అంటున్నారు కదా. ఆయన 170 గెలుస్తాడు, 200 కూడా గెలుస్తాడు. ఆయన అనుకుంటట మేము అనుకోవాలి, ప్రజలు అనుకోవాలి. ప్రజలు వేయాలి ఓట్లు. అది ఓవరాల్ ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? పర్వాలేదండి. వయసు తెలుగుదేశం కంపల్సరీగా వస్తుంది. వెంకటేశ్వరరావు. ఏం చేస్తారు? నేను వంట పని. ఏరియా రాణిగారి తోట. ఎలా ఉంటుంది ఈసారి ఎన్నికలు నెల రోజుల్లో ఉన్నాయి కదా. ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ గారు, వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ గారు పోటీకి రాబోతున్నారు కదా. వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉండబోతుంది అంటారు? పోటీగానే ఉంటుందండి. పోటీగానే ఉంటుంది. కానీ గద్దె గారు గెలుస్తారు కంపల్సరీ. అంటే ఎందుకని అన్న గద్దె గారు ఎందుకని? పనులు చేస్తారండి. ఈ వ్యక్తి మంచి వ్యక్తి, మంచి పని చేస్తారు. అందరినీ ఆదుకుంటారు. వాళ్ళు వీళ్ళని చూడరు. బాగానే ఇది అవుతాడు. ఎవరు వెళ్ళినా ఆహ్వానిస్తాడు. ముందు నా విషయంలోనే నాకే ఎంతో ఖర్చు పెట్టాడు. ఆపరేషన్ చేపించాడు. బాగా చూశాడు నన్ను. బాగా చేశాడు. అంటే ఈరోజు పేదోడు పట్టించుకోవట్లేదని చాలా ఆరోపణలు చేశారు ఆయన మీద గద్దె రామ్మోహన్ గారు. పేదవాళ్ళనే బాగా చూస్తాడండి. ఎవరికి బండ్లు కావాలన్నా బండ్లు, డబ్బులు కావాలంటే డబ్బులు, ఏది కావాలన్నా వాళ్ళకి సాయం. ఇస్త్రీ పెట్లు ఏది కావాలన్నా అది ఎల్లినోళ్ళకి లేదనుకుంటే సాయం చేస్తాడు ఆయన. చాలా మంచి వ్యక్తి. ఈరోజు దేవినేని అవినాష్ గారు తిరుగుతున్నారు కదా, మరి ఆయన గురించి ఏమంటారు? ఆయన అంతా ఏదంటే కుర్తానం. అది రౌడీజం లాగా ఉంటుంది. కుర్రోళ్ళు అంతా అడవుడిగా రావడం, అరవుడిగా వెళ్ళడం. మనుషులను పట్టించుకోరు. ఏదో వచ్చాము వెళ్ళాం అని చేస్తారు అంతే. ఈయనట్టు కాదు, ఒక్కడే వస్తారు, చక్క చేస్తారు, వెళ్తారు. అంటే ఇక్కడ సెంటు స్థలం నుంచి ఇల్లు కట్టిస్తున్నాం, సొంత ఇంటి కళ నెరవేర్చాం మేము మా ప్రభుత్వంలో, సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్తున్నారు కదా. అవునండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా కట్టాడు. అవి ఎందుకు ఇవ్వలే? ఫ్లాట్లు కట్టారు కదా, మరి అవి ఎందుకు ఇవ్వలే? దగ్గర 2 లక్షలు ఉన్నాయి అవి కూడా. మరి అవి ఎందుకు? మేము కూడా డబ్బులు కట్టాం కదా, అవి మాకు ఇవ్వలేదు ఎందుకు? 5 సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, ఎందుకు ఇవ్వలే అవి? ఇప్పుడు ఈ స్థలం ఇచ్చాడు, బాగానే ఉంది, ఇస్తే మంచిది అందరికీ. మరి ఆయనకి ఎందుకు ఇవ్వలే? ఆయన కట్టినవి ఇవ్వచ్చు కదా. అందరూ 25,000, 30,000, 50,000 కట్టారు. మరి కట్టినవి ఇవ్వచ్చుగా. అవి కట్టినవి మరి ఇక్కడ గోడ కట్టించాము మేము, మొత్తం మేమే పూర్తి చేసాం. ఫస్ట్ చేసింది చంద్రబాబు నాయుడు. అది దీక్ష చేసింది గద్దె రామ్మోహన్ చేసి అది జీవాలు తెచ్చింది ఆయనే కదా. ఆ జీవాలను అమలు పరిచారు అంతే. ఇప్పుడు కట్టింది వాళ్ళు ఏం లేక కొత్తగా ఆ జీవాన్ని పాస్ చేశారు. వాళ్ళు తెచ్చింది ముందు చంద్రబాబు నాయుడు, గద్దె రామ్మోహన్ తెచ్చింది. దేవుని ఉమా వాళ్ళు తెచ్చింది అది. కాబట్టి ఈరోజు కేసీఆర్ నాని గారి ప్రభావం ఎంత ఉందో అంటారు? వైసీపీకి వచ్చారు కదా ఆయన టీడీపీ నుంచి. అంటే తెలుగుదేశంలో ఉండేదేమో కానీ ఇప్పుడు మట్టుకు లేదండి. ఆయనకి పోయింది. ఆయన ఎప్పుడు పార్టీ మారాడు అప్పుడే పోయింది. అంటే ఈరోజు 5 ఏళ్ల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. ఈరోజు మేము సిద్ధమని బస్ యాత్రలు చేస్తున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా సరే 170 నేనే గెలుస్తా అంటున్నారు కదా. మేము చెప్తానండి చెయ్యని. అందులో అవ్వదు. మనుషుల్లో కూడా మార్పు వచ్చింది. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. టాపీ మేస్త్రులు కానీ ఎవరైనా కానీ ఏ పనైనా కానీ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అది అన్ని ఈరోజు కరెంట్ ఇచ్చారు. పథకాలు ఉపయోగపడవు కదా, సాయం చేయాలి. ఏది ముందు హాస్పిటల్ ఒకటి, నిత్య వస్తువులు, పేదరికానికి అదే మెయిన్. మధ్యతరగతి కుటుంబాలకు అవే మెయిన్. నిత్య వస్తువులు తగ్గించి హాస్పిటల్ ఒకటి, స్కూల్లో ఒకటి చక్కగా ఉంటే ఏమి అడుగురు. ఈ పథకాలు ఇచ్చేముంది? సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నారు, అయిపోతారు. ఎన్ని రోజులు తింటారు? 15,000 3 నెలలు తింటారు, లేదా నెల తింటారు, లేదా 10 రోజులు తింటారు. సంవత్సరం అంతా తినలేరు కదా. పథకాలు అయితే వేస్ట్ అండి. ఈ రోజు ఎలా వస్తున్నాయి కరెంటు బిల్లులు? ఎలా ఉన్నాయి? అరే ఎత్తున మాకు ఇంత ముందు 300, 400 వచ్చేది. ఇప్పుడు 600, 700 వస్తున్నాయి. ఛార్జీలు ఎక్కువ.
కాలేదేమో 200, వచ్చేదేమో 600. అలా ఉంది పరిస్థితి. కరెంట్ బిల్లు కట్టుకోలేము, అన్నీ పెరిగినాయి, కందిపప్పు పెరిగినాయి, బియ్యం ఎంత 1100, 1200 ఉండింది, ఇవాళ 1800 బియ్యం కట్ట. ఏం తింటారు మధ్యవర్తి కుటుంబం? ఏం తినలేరు. అది పరిస్థితి. థ్యాంక్ యూ అన్న. నమస్తే. మీ పేరు? నారాయణ. ఏం చేస్తారు? నేను మేస్త్రి టాపీ పని చేస్తాను. ఎక్కడన్నా ఏరియా? మాది ఇక్కడే రాణిగారి తోట. అంటే మీకు పనులు ఉంటున్నాయి అన్న, ఏంటి ఎలా ఉంది పరిస్థితి అసలు? లేదన్నా మా దిక్కుమాల మేము ఏదో అలా 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 చేసుకుంటున్నాం. అంటే ఎందుకన్నా పనులు ఎందుకు లేకుండా పోయినాయి మీకు అసలు? ఎందుకంటే ఇసుక లేదు, ఇసుకుంటే కదా బిల్డింగ్లు. ఇసుక లేకపోయా ఒక రోజు ఉంటే ఒక రోజు లేకపోతుంది. ఇంటికి వచ్చేస్తాను అట్ట ఇబ్బందులు అట్టను జరిగిపోతుంది. ఏం చెప్తాం? అంటే మీకు డబ్బులు ఇస్తామని అంటున్నారు కదా, ఈ రోజు పథకాలు వేస్తాం, అమ్మఒడి చేయరు. అమ్మబడి నాకు ఇప్పటికి అమ్మబడి వేయలేదు, తొక్క వేయలేదు. వేసినామని చెప్పారు, అక్కడ చూస్తే అమ్మబడి లేదు, ఏం లేదు. ఆ రేషన్ కార్డు కూడా తీసేశారు. ఎందుకనన్నా? ఎందుకనంటే ఇంతకుముందు సౌదరి అయిన టీడీపీ రేషన్ కార్డు ఉండేది, అది పీకి పడేసాడు. ఇప్పుడు అందుకని నేను దాన్ని వదిలేసా. సరే మన పథకం వచ్చినప్పుడు తెచ్చుకుందాము ఆమె కానీ ఉన్నా అంతే. బియ్యం లేవు, ఏమీ లేవు. 2-3 వారాలు, ఒక 5 సంవత్సరాలు బియ్యం లేవు, ఏమీ లేవు. ఎలా ఉన్నాయి ఈరోజు కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి, రేట్లు ఎలా? మామూలుగా లేవు. 1000 రూపాయలు 2000 కడుతున్నాము. ఏం చేస్తాం అన్న? మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెల రోజులే ఉంది ఇంకా. గద్దె రామ్మోహన్ గారు ఇక్కడ ఉమ్మడి కూటమి తరపున పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు వస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? అదంటే మనం చెప్పేది కదలండి. అదంటే మా గద్దెమోహన్ రావు అంటే మాకు ఎప్పుడు ఎత్తి ఆయన గురించి ఇబ్బంది ఏం లేదు. అంటే మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా గద్దె రామ్మోహన్ గారు? ఉన్నాయని అనుకుంటున్నాము, అది గ్యారెంటీగా అనుకుంటున్నాము. అది అంటే ఈరోజు దేవినేని అవినాష్ గారు నేను చేస్తున్నాను మీకు అని అంటున్నారు కదా. వాళ్ళు 100 అనుకుంటారు, మాకెందుకు ఎన్ని 100? వాళ్ళు ఏదో కుమ్మక్కలే చేస్తున్నారు. ఏదో ఈ రకం మరి ఇవన్నీ చూసుకోవడానికి ఎవరు అవకాశం లేదు. మరి ఏంటన్నా ఒక్క మాటలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? మా ప్రభుత్వం, మా అధికారం ఏమి లేదన్న. ఇక మా ప్రభుత్వం ఆయన వస్తే, చంద్రబాబు నాయుడు వస్తే ఏమన్నా మాకు అవకాశం, లేకుంటే లేదు. ఈరోజు సెంటు స్థలం ఇచ్చాను, ఇల్లు కట్టేస్తున్నాను అంటున్నారు. ఊరికి ఇచ్చారు, మాకైతే లేదు, మేమైతే తీసుకోలేదు. ఆ ఊరకు చదువుతున్నారు అంతే, ఏమి లేదు ఆడ. ఓకే అన్న, థ్యాంక్ యూ. నా పేరు జిల్లా గామయ్య. ఏం చేస్తారు? నేను మున్సిపల్ పని చేస్తాను. గత ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలా ఉంటది అంటారు? మీ నియోజకవర్గం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు పక్కన, దేవినేని అవినాష్ గారు పక్కన పోటీకి వస్తున్నారు కదా, ఎలా ఉంటది అంటారు? నానే ఒక పని చెప్పాలంటే ఒక మాట, మీరు కూడా బాధపడకూడదు, మేము బాధపడకూడదు. చెప్పండి. గద్దె రామ్మోహన్ చేసిన పనులు ఎవరు కూడా చేయలేరు. ఆయన అలాగా చెప్పుకొచ్చాడు, చేసాడు, చేస్తున్నాడు కూడా. మాలాంటి పేదవాళ్ళు చూస్తే గద్దె రామ్మోహన్ గారికి ఎంతో ప్రేమ. కానీ ఆయన మాకు అయ్యా నా కళ్ళు కనపడతలేదు, నా కాళ్ళు చేతులు లాగుతున్నాయి అంటే ఆయన దగ్గర ఉండి ఆత్మహత్య చేసుకెళ్ళి చూపించింది. తగ్గినా కూడా తగ్గపోయినా కూడా వచ్చి మళ్ళీ మాట్లాడి ఎలాగుంది పెద్ద ఆయనకి ఎలాగుంది అని కూడా చేసి చూపించి వెళ్ళిపోయాడు. మాకు ఎక్కడ అది అక్కడ ఉందిలే, హుజూర్లో ఉందిలే హాస్పిటల్. అలాంటివి మా ఆయన చాలా దగ్గరగా మన అన్నదమ్ముల్లాగా తల్లిదండ్రులాగా చూసుకున్నాడు. ఆయనకేం లేదు, ఎవరు వస్తారు ఎవరు చేస్తారు మాకేం తెలుసుద్దయ్యా. ఎవరు అభిమానం ఉంటే వాళ్ళు వేసుకుంటారు, ఎవరు అభిమానం ఉంటే వాళ్ళు చూసుకుంటారు, అంతేనా. జగన్ పాలన చూసారు కదా 5 ఏళ్ళు, ఎలా గురించి నాన్న నేను చెప్పలేను. కానీ నా వయసులో జగన్ పాలన చేయాలనుకుంటే ఇంకేం చేయగలుగుతాడు, ఏం చెప్పగలుగుతాడు? నా వయసు నేనెంత, నాకు 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నారు కదా. ఇప్పుడు వయసుని బట్టి చేయాలిగా. వయసు వద్దు వాడి పని చేయలేడు అని చెప్పి అవతల పెడితే ఇంకేం చేస్తాడు? అంత కుర్రోళ్ళే కావాలి ఏంటి ఆయనకి? అవునా? కుర్రోళ్ళు ఏం లేరుగా, అంత ముసలోళ్ళే కదా. ఇప్పుడు నేను చేసే పని ఎవరిని చేయగలుగుతారు చెప్పండి? అది ఇంకా నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు అన్న. ఏంటంటే ఆయన మోహన్ రావు వాళ్ళు వీళ్ళు ఎవరు చెప్తారు? గద్దె రామ్మోహన్ రావు గారు ఆయన మేము ఉంటే అరే అందదండగా మేము ఉంటున్నాం, తిరుగుతున్నాం, చేస్తున్నాం, ఎవరు చెప్పలేను నేను. అది మీ ఇష్టం.